హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో నేను కర్మ కొర్మ వెబ్ సిరీస్ లోని రిమైనింగ్ ఎపిసోడ్ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఆల్రెడీ ఫస్ట్ 3 ఎపిసోడ్ స్టోరీని పార్ట్ 1 వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసి ఆ వీడియోని పబ్లిష్ చేయడం జరిగింది. మీరు ఫస్ట్ టైం ఈ వీడియోని చూస్తుంటే మాత్రం ఫస్ట్ మీరు పార్ట్ 1 వీడియోని చూసి ఆ తర్వాత ఈ వీడియోని చూడండి. పార్ట్ 1 వీడియో లింక్ ని ఈ వీడియో డిస్క్రిప్షన్ లో మరియు కామెంట్స్ లో ఇస్తాను, చూసేయండి. ఇక టైం వేస్ట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్లో లాస్ట్ వీడియోకి వచ్చిన బెస్ట్ కామెంట్ ఏమిటో చూద్దాం. అండ్ ఈ కామెంట్ నేను పర్సనల్ గా సెలెక్ట్ చేసింది అయితే కాదు, సాఫ్ట్వేర్ ఆటోమేటిక్ గా ఈ వీడియోని లైక్ చేసి కామెంట్ చేసిన బెస్ట్ కామెంట్ ని ర్యాండమ్ గా సెలెక్ట్ చేస్తుంది. సో కీప్ కామెంటింగ్. నెక్స్ట్ మీ కామెంటే సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ థ్యాంక్స్ ఫర్ కామెంటింగ్. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే తర్వాత ఎపిసోడ్ స్టార్టింగ్ లో పోలీస్ ఆఫీసర్ నాయక్ తన అసిస్టెంట్ పోలీస్ ఆఫీసర్ ని చూసి, నాకు ఒకసారి ఆ గోపాల్ పోస్ట్ మార్టం రిపోర్ట్ ని ఒకసారి చదివి వినిపించు అంటాడు. పోలీస్ ఆఫీసర్ ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ ని చదివి వినిపిస్తూ, సరే ఈ గోపాల్ తన తాగే డ్రింక్ లో జైలో అనే ఒక టాబ్లెట్ ని వేసి కలుపుకుని తాగినట్లుగా ఉన్నాడు, అందుకే మత్తెక్కి కాలు జారి కింద పడి చనిపోయినట్లుగా ఉన్నాడు అని అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్నటువంటి నాయక్ మాత్రం ఆ టాబ్లెట్ ని తను రెగ్యులర్ గా వాడుతున్నాడా లేదా ఆ టాబ్లెట్ ని ఎవరైనా బలవంతంగా తన తాగే డ్రింక్ లో కలిపించారా అని ఆలోచిస్తూ ఉంటాడు. దాంతో పోలీస్ ఆఫీసర్ నాయక్ వెంటనే ప్రీతి దగ్గరికి వెళ్ళి నిన్ను కొంచెం విచారించాలి అని తనని పక్కకి తీసుకుని వెళ్ళి మాట్లాడుతూ, నీ హస్బెండ్ జైలో అనే ఒక టాబ్లెట్ ని తను తాగే డ్రింక్ లో కలుపుకున్నట్లుగా ఉన్నాడు, తనకి ఈ టాబ్లెట్ ని తీసుకునే అలవాటు ఉందా అని అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు విన్నటువంటి ప్రీతి నాయక్ ని చూసి, సార్ తను రెగ్యులర్ గా టాబ్లెట్స్ తీసుకునే అలవాటు ఉంది, కానీ ఆ టాబ్లెట్ ని తీసుకుంటాడా లేదా అన్న విషయం నాకు తెలియదు అని అంటుంది. దానికి ఆ నాయక్ మాట్లాడుతూ ప్రీతిని చూసి, అసలు నువ్వేం మాట్లాడుతున్నావమ్మా, తను నీ హస్బెండే కదా, తను ఏ టాబ్లెట్ వేసుకుంటున్నాడో నీకు తెలియదా అని అడుగుతూ ఉంటాడు. అప్పుడే ప్రీతికి శాలిని కనిపిస్తూ ఏదో విధంగా దీన్ని హ్యాండిల్ చెయ్యి అంటూ ఉంటుంది. అంటే ఇదంతా కూడా ప్రీతి అక్కడ భ్రమపడుతూ ఉంటుంది. ఆ ప్రీతి వెంటనే అక్కడ ఉన్నటువంటి ఆ నాయక్ ని చూసి, సార్ మీ దగ్గర నేను ఒక అబద్ధం చెప్పాను, నిజానికి నాకు నా హస్బెండ్ కి మధ్య రిలేషన్షిప్ అంత మంచిగా లేదు, ఎప్పుడూ కూడా తను నన్ను టార్చర్ చేస్తూనే ఉండేవాడు అని అంటూ ఉంటుంది. ఆ మాటలు విన్నటువంటి నాయక్ ఇప్పుడు ఎందుకు ఈ విషయం చెప్తుంది అని షాక్ అవుతూ ఉంటాడు. ఆ తర్వాత ప్రీతి వెంటనే తను వెళ్ళినటువంటి కుకింగ్ క్లాస్లో పరిచయం అయినటువంటి మరొక మహిళ దగ్గరికి వెళ్ళి ఆ శాలిని గురించి ఎంక్వైరీ చేస్తూ ఉంటుంది. అప్పుడు ఆ మహిళ వెంటనే ప్రీతిని చూసి, అదేంటి ఇప్పుడు ఆ శాలిని గురించి ఎంక్వైరీ చేస్తున్నావు, మీరిద్దరూ కూడా బెస్ట్ ఫ్రెండ్సే కదా, సడన్గా ఎందుకు ఆ శాలిని గురించి ఎంక్వైరీ చేస్తున్నావు, అయినా నువ్వు అడుగుతున్నావు కాబట్టి చెప్తున్నాను, నువ్వు అనుకున్నట్లుగా శాలిని అంత మంచిదేవి కాదు అని అంటుంది. ఆ మాట విన్నటువంటి ప్రీతి, ఎందుకు నువ్వు అలా చెప్తున్నావు అని అంటుంది. అప్పుడు ఆ మహిళ మాట్లాడుతూ, ఈ శాలిని ఇంతకుముందు ఒక మహిళ దగ్గరికి వెళ్ళి నీ హెయిర్ స్టైల్ బాగోలేదు, నీ డ్రెస్సింగ్ సెన్స్ బాగోలేదు అని చెప్పి తన హెయిర్ స్టైల్ ని డ్రెస్సింగ్ సెన్స్ అంతా కూడా మార్చేసింది. ఆ తర్వాత ఆ అమ్మాయి వేరే వాడితో అక్రమ సంబంధం పెట్టుకుని వెళ్లిపోయింది. ఇప్పుడు ఆ అమ్మాయి హస్బెండ్ రోడ్డు మీద పడి చాలా బాధపడి ఏడుస్తున్నాడు. నువ్వు అనుకున్నట్లుగా ఆ శాలిని అంత మంచిది కాదు. శాలిని ఆ అమ్మాయి వేరే వాడితో వెళ్లిపోయిన తర్వాత శాలిని ఆ రోడ్డు మీద పడినటువంటి భర్తను చూసి చాలా నవ్వుతూ ఆనందంగా బ్రతుకుతుంది. తను కాపురాలను విడగొట్టేటటువంటి మనిషి అని అంటూ ఉంటుంది. అప్పుడు ప్రీతి వెంటనే ఆ మహిళని చూసి, శాలిని తన హస్బెండ్ అయినటువంటి అర్జున్ చాలా బాధ పెడుతున్నాడు అని నా దగ్గర చాలా సార్లు చెప్పుకుని బాధపడింది అని అంటూ ఉంటుంది. దానికి ఆ మహిళ సమాధానం చెప్తూ, ఏంటి శాలిని తన హస్బెండ్ అర్జున్ బాధ పెట్టాడా, ఒక మాటలో చెప్పాలి అంటే నేను ఇంతవరకు అర్జున్ అంత మంచి మనిషిని నేను ఎక్కడా చూడలేదు అని అంటూ ఉంటుంది. కట్ చేస్తే మరో పక్క పోలీస్ ఆఫీసర్ నాయక్ డబ్బింగ్ స్టూడియో దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి అనిల్ని కలిసి, ఆ గోపాల్ చనిపోయిన రోజు ప్రీతి డబ్బింగ్ స్టూడియోకి వచ్చిందా అని ఎంక్వైరీ చేస్తూ ఉంటాడు. అప్పుడు అనిల్ వెంటనే నాయక్ ని చూసి, ఎందుకు సార్ ఇంతలా ఎంక్వైరీ చేస్తున్నారు, ఆ రోజు ప్రీతి నిజంగానే ఇక్కడికి వచ్చి వర్క్ చేసుకుంది, కానీ ఒకరోజు ప్రీతి ఎందుకో చాలా డల్గా ఉంటూ అర్జున్ అర్జున్ అంటూ కలవరించింది అని అంటాడు. ఆ మాటలు విన్నటువంటి నాయక్ ఈ అర్జున్ ఎవరు అని ఆ యాంగిల్లో ఆలోచించడం మొదలు పెడతాడు. మరోపక్క ప్రీతి ఇంటికి వచ్చి, ఆ అర్జున్ అంత మంచివాడైతే ఈ శాలిని ఎందుకు అర్జున్ని చంపాలని ఆలోచిస్తుంది, తన భర్తను చంపడం కోసం నన్ను వాడుకోవాలని చూస్తుందా, అది సరే, అయినా ఆ శాలిని నా హస్బెండ్ అయినటువంటి గోపాల్ని ఎలా చంపి ఉంటుంది అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇక్కడే మనకు ఆ శాలిని గోపాల్ని ఎలా చంపిందో చూపించడం జరుగుతుంది. ఒకరోజు గోపాల్ ఇంట్లో మద్యం తాగుతూ ఉన్న సమయంలో అక్కడికి శాలిని వచ్చి తనను తాను పరిచయం చేసుకుంటుంది. గోపాల్ వెంటనే శాలిని చూసి, కూర్చోండి ఇప్పుడే డ్రింక్ తీసుకువస్తాను అని పక్క రూమ్ లోకి వెళ్తాడు. ఆ సమయంలో శాలిని తనతో పాటు తెచ్చుకున్నటువంటి ఆ టాబ్లెట్ ని గోపాల్ తాగేటటువంటి ఆ మద్యం
భాగ్యంలో కలిపేస్తుంది. గోపాల్ తిరిగి మళ్ళీ అక్కడ వచ్చిన తర్వాత శాలిని గోపాల్ని చూసి మాట్లాడుతూ, మా ఫ్రెండ్ నీ గురించి చెప్పింది కానీ మీరు ఇంత అందంగా ఉంటారని నాకు చెప్పలేదు అని చాలా రొమాంటిక్ గా మాట్లాడుతూ ఆ గోపాల్కి కిస్ చేయడానికి వెళ్తున్నట్లుగా తన దగ్గరికి వెళ్తుంది. అప్పటికే గోపాల్ ఆ టాబ్లెట్ ని కలిపినటువంటి మద్యాన్ని తాగి ఉండడంతో మత్తులోకి జారుకుంటూ ఉంటాడు. అదే సమయంలో శాలిని తనకి కిస్ చేయడానికి అని చెప్పి తన దగ్గరికి వెళ్లి మత్తులోకి జారుకుంటున్నటువంటి ఆ గోపాల్ని అక్కడి నుంచి కిందకి తోసేసి అక్కడి నుంచి పారిపోయి ఉంటుంది. ఈ విధంగా శాలిని నా హస్బెండ్ గోపాల్ని చంపి ఉంటుంది అని ఆ ప్రీతి ఊహించుకుంటూ ఉంటుంది. మరో పక్క ఈ కేసు గురించి బాగా ఎంక్వైరీ చేస్తున్నటువంటి నాయక్ చాలా లేట్ గా ఇంటికి వెళ్లడంతో నాయక్ మదర్ నాయక్ ని చూసి ఎందుకు కొద్ది రోజుల నుంచి చాలా లేట్ గా ఇంటికి వస్తున్నావు అని అడుగుతుంది. దాంతో నాయక్ వెంటనే ఈ గోపాల్ కేసు గురించి వాళ్ళ మదర్ కి చెప్తూ ఉంటాడు. అక్కడతో ఈ ఎపిసోడ్ కూడా పూర్తవుతుంది. నెక్స్ట్ ఎపిసోడ్ స్టార్టింగ్ లో ప్రీతి తన ఇంటికి వచ్చినటువంటి న్యూస్ పేపర్ ని చదువుతూ ఉండగా కింద ఏదో రాసి ఉంటుంది. దాంతో ప్రీతి వెంటనే దాన్ని చదవగా అక్కడ శాలిని ఈ విధంగా రాసి ఉంటుంది. ఈ రోజు 10 గంటలకి నువ్వు సినిమా థియేటర్ దగ్గరికి రా, అక్కడ నేను నీ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను అంటుంది. దాంతో ప్రీతి వెంటనే సినిమా థియేటర్ దగ్గరికి వెళ్లడంతో శాలిని వచ్చి ప్రీతిని కలిసి, నేను నీకు చాలా తొందరగా విముక్తిని కలిగించి నువ్వు చాలా ఆనందంగా ఉండే విధంగా చేశాను, నువ్వు మాత్రం చాలా టైం వేస్ట్ చేస్తున్నావు, నువ్వు కూడా త్వరగా అర్జున్ని చంపేయి, అర్జున్ని చంపడానికి కూడా నేనే నీకు ఐడియాలు ఇస్తాను, అర్జున్ ఏ టైంలో ఎక్కడికి వెళ్తున్నాడో ఆ డీటెయిల్స్ మొత్తం కూడా ప్రీతికి చెప్తూ, అలాగే అర్జున్కి ప్రతిరోజు ఇన్సులిన్ ఇంజెక్షన్ వేసుకునే అలవాటు ఉంది, దాని ద్వారా ఏమైనా చేయవచ్చేమో ఒకసారి ఆలోచించి ప్లాన్ చెయ్యి అని చెప్పి అక్కడి నుంచి శాలిని వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ప్రీతి వెంటనే మనిషిని ఏ విధంగా సింపుల్ గా చంపవచ్చు అని నెట్ లో సెర్చ్ చేస్తూ ఉంటుంది. ఆ తర్వాత అర్జున్ గురించి కూడా సెర్చ్ చేస్తూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో అనిల్ లోపలికి వస్తూ ఉండడంతో ప్రీతి వెంటనే సిస్టమ్ ని క్లోజ్ చేసి చాలా కంగారుగా అక్కడి నుంచి బయటికి వెళ్లిపోతుంది. అనిల్ డౌట్ తో మళ్ళీ సిస్టమ్ ఓపెన్ చేసి హిస్టరీని చెక్ చేయగా అక్కడ ప్రీతి అర్జున్ గురించి సెర్చ్ చేసి ఉంటుంది. దాన్ని చూసినటువంటి అనిల్ ఇంతకు ముందు ప్రీతి అర్జున్ అని కలవరిచ్చింది, ఇప్పుడు మళ్ళీ అర్జున్ గురించి ఎందుకు ఎంక్వైరీ చేస్తుంది అని ఆలోచిస్తూ ఉంటాడు. మరోపక్క పోలీస్ ఆఫీసర్ నాయక్ వెంటనే ఈ కేసు గురించి వాళ్ళ అమ్మకి మళ్ళీ చెప్తూ, అమ్మ ఒక భార్యని తన భర్త చాలా హింసించేవాడు, అలాంటి భర్తని భార్య చంపే అవకాశం ఉందా అని అడుగుతాడు. అప్పుడు నాయక్ మదర్ మాట్లాడుతూ నాయక్ ని చూసి, నన్ను మీ నాన్న చాలా సార్లు హింసించాడు, కానీ నేను మీ నాన్నని చంపలేదు కదా, కానీ ఒక విషయం గుర్తుపెట్టుకో, చాలా సార్లు నేను మీ నాన్నని చంపాలి అనుకునేదాన్ని, కానీ అలా చేయలేకపోయాను, అందరూ నాలాగే ఎందుకుంటారు, ఒకవేళ నిజంగా తను చంపాలి అనుకుంటే ఈజీగా తన భర్తను చంపేయవచ్చు, తన భర్త తినే ఆహారంలో ఏదో ఒకటి కలిపి తనని ఈజీగా చంపేయవచ్చు అని అంటుంది. ఆ మాటలు విన్నటువంటి నాయక్ చాలా ఆశ్చర్యపోతూ, నిజంగానే ప్రీతి తన హస్బెండ్ అయినటువంటి గోపాల్ని చంపిందా, లేదా వేరే వాళ్ళ చేత ఏమైనా గోపాల్ని చంపించి ఉంటుందా అని ఆలోచిస్తూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో పోలీస్ ఆఫీసర్ నాయక్కి ఆ డబ్బింగ్ స్టూడియోలో ఉన్నటువంటి అనిల్ ఫోన్ చేసి, సార్ స్టూడియోకి ఆ ప్రీతి వచ్చి ఆ అర్జున్ గురించి సెర్చ్ చేసింది, నేను ఇంతకుముందు చెప్పినట్లుగానే ఒక రోజు తన డబ్బింగ్ చెప్పడానికి వచ్చి అర్జున్ అర్జున్ అంటూ కలవరిచ్చింది, ఎందుకు అలా కలవరించిందో నాకు మాత్రం తెలియదు అని అంటాడు. ఆ తర్వాత ప్రీతి వెంటనే ఆ శాలిని వాళ్ళ హస్బెండ్ అయినటువంటి అర్జున్ కలవడానికి అర్జున్ వర్క్ చేస్తున్నటువంటి హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి వెయిట్ చేస్తూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో పోలీస్ ఆఫీసర్ నాయక్ కూడా తన టీం ని తీసుకుని అక్కడికి చేరుకుని అక్కడ వెయిట్ చేస్తున్నటువంటి ఆ ప్రీతిని చూస్తూ ఉంటాడు. అదే సమయంలో అర్జున్ హాస్పిటల్ నుంచి బయటకు వచ్చి అటువైపు నుంచి వెళుతూ ఉంటాడు. దాంతో ప్రీతి వెంటనే అర్జున్ ని ఫాలో అవుతూ ఉంటుంది. అదే సమయంలో పోలీసులు అయినటువంటి నాయక్ మరియు తన టీం మాత్రం ప్రీతిని ఫాలో అవుతూ ఉంటారు. అలా 2-3 రోజులు అలాగే నడుస్తూ ఉంటుంది. ఒకరోజు శాలిని ఆ అర్జున్ ని ఫాలో అవుతూ అర్జున్ వెళ్ళినటువంటి అపార్ట్మెంట్ లోకి వెళ్ళబోతూ ఉండగా అక్కడ సెక్యూరిటీ గార్డ్ ని ప్రీతి నాపి ఎక్కడికి వెళుతున్నావు అని అడుగుతాడు. దాంతో ప్రీతి వెంటనే సెక్యూరిటీ గార్డ్ ని చూసి తనకు ఒక ఫ్లాట్ నెంబర్ ని చెప్పి ఆ బేబీని చూసుకోవడం కోసం వెళుతున్నాను అని అబద్ధం చెప్పి అక్కడికి వెళ్ళగా ఆ అర్జున్ ఎవరితోనో చాలా సీరియస్ గా మాట్లాడుతూ వెంటనే తన రూమ్ లోకి వెళ్లి అక్కడ ఉన్నటువంటి అమ్మాయితో రొమాన్స్ చేస్తూ ఉంటాడు. అది చూసినటువంటి ప్రీతి ఆ శాలిని చెప్పినట్లుగా అర్జున్ కి చాలా మంది అమ్మాయిలతో సంబంధం ఉన్నట్లుగా ఉంది, ఇలాంటి వ్యక్తిని చంపడంలో ఎటువంటి తప్పు లేదు, సరైన సమయం చూసుకుని ఈ అర్జున్ ని చంపేయాలి అని డిసైడ్ అవుతుంది. తర్వాత అర్జున్ తో రొమాన్స్ చేస్తున్నటువంటి అమ్మాయి అక్కడి నుంచి వెళ్లిపోతూ ఉండడంతో అది చూసినటువంటి ప్రీతి మాత్రం ఆ అమ్మాయితో కలిసి మాట్లాడితే ఏమైనా నిజాలు తెలుస్తాయి అని ఆ అమ్మాయిని ఫాలో అయ్యి వెళుతూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో పోలీస్ ఆఫీసర్ నాయక్ అక్కడికి వచ్చి అక్కడ ఉన్నటువంటి ప్రీతి నాపి, నువ్వేం చేస్తున్నావో క్లియర్ గా చెప్పు, నాకు మొత్తం తెలిసిపోయింది అని అంటాడు. అప్పుడు శాలిని వెంటనే ఈ పోలీస్ ఆఫీసర్ నాయక్ ని చూసి, నేను ఈ డాక్టర్ అర్జున్ ని ఫాలో అవుతున్నాను, తను నాకు తెలిసినటువంటి ఒక అమ్మాయికి మోసం చేశాడు, అందుకే తనను ఫాలో అవుతున్నాను అని చెప్పడంతో ఆ మాటలు విన్న పోలీస్ ఆఫీసర్ నాయక్ మాట్లాడుతూ, ఆ పనులు చేయడానికి పోలీసులు ఉన్నారు, నువ్వెందుకు ఇలాంటి పనులు చేస్తున్నావు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.
అదే సమయంలో డబ్బింగ్ స్టూడియోలో ఉన్నటువంటి అనిల్ వెంటనే ప్రీతికి ఫోన్ చేసి అక్కడ హిందీ ఎపిసోడ్స్ వచ్చాయి, వాటిని మనం బెంగాలీలోకి కన్వర్ట్ చేసి డబ్బింగ్ చెప్పాలి, మీరు వెంటనే స్టూడియోకి రండి, క్లయింట్ కూడా ఇక్కడే ఉన్నారు అని అంటూ ఉంటాడు. దాంతో ప్రీతి వెంటనే స్టూడియో దగ్గరికి వెళ్ళగా ట్విస్ట్ ఏమిటి అంటే అక్కడికి క్లయింట్ లాగా ఈ శాలినినే వచ్చి ఉంటుంది. శాలిని వెంటనే అనిల్ ని చూసి నేను కొంచెం తనతో చాలా డీప్ గా పర్సనల్ గా మాట్లాడాలి, కొంచెం పక్కకి వెళ్ళి వస్తావా అని అంటుంది. దాంతో అనిల్ అక్కడి నుంచి పక్కకి వెళ్ళగా శాలిని వెంటనే ఆ ప్రీతిని చూసి మాట్లాడుతూ నేను నీకు చాలా ఈజీగా విముక్తి కలిగేలాగా చేశాను, నువ్వు ఎందుకు లేట్ చేస్తున్నావు, నా భర్తను ఎలా చంపాలో నీకు ఒక ఐడియాని కూడా ఇచ్చాను, నా భర్త రెగ్యులర్ గా తీసుకునే ఇన్సులిన్ ఇంజెక్షన్ ప్లేస్ లో వేరే ఇంజెక్షన్ పెడితే తను ఈజీగా చనిపోతాడు అనే ఒక ఐడియా చెప్పి శాలిని అక్కడి నుంచి వెళ్లిపోతుంది. కట్ చేస్తే మరోపక్క పోలీస్ ఆఫీసర్ నాయక్ మాత్రం గోపాల్ ఎక్కడైతే టాబ్లెట్స్ కొంటాడో ఆ మెడికల్ షాప్ దగ్గరికి వెళ్లి ఆ మెడికల్ షాప్ లో ఉన్నటువంటి వ్యక్తిని చూసి నువ్వే కదా గోపాల్ కావాలని ఆ జైలో టాబ్లెట్ ని మార్చి ఇచ్చేసావు, ఎందుకంటే ఆ టాబ్లెట్ వేసుకుని గోపాల్ చనిపోతే నువ్వు తన వైఫ్ అయినటువంటి ప్రీతితో సెట్ అయిపోవాలని ప్లాన్ చేసావు కదా అని అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్నటువంటి మెడికల్ షాప్ లోని వ్యక్తి నాయక్ ని చూసి మాట్లాడుతూ సార్ మీరేం మాట్లాడుతున్నారు, నేను ఆ గోపాల్ కి రెగ్యులర్ గా ఇచ్చే నిద్ర టాబ్లెట్స్ మాత్రమే ఇచ్చాను, వేరే ఏ టాబ్లెట్స్ కూడా నేను ఇవ్వలేదు, అయినా మీరు అంటున్నట్లుగా ఆ ప్రీతి ఎవరో నాకు తెలియదు అని అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్న నాయక్ కి ఇతను నిజమే చెప్తున్నాడేమో అని అనుకుంటూ ఉంటాడు. మరోపక్క ప్రీతి ఆ శాలిని చెప్పినట్లుగానే ఇన్సులిన్ ఇంజెక్షన్ ని మార్చుకొని చాలా తెలివిగా అర్జున్ ఉన్నటువంటి ఫ్లాట్ లోకి వెళ్లి ఫ్రిడ్జ్ ని ఓపెన్ చేయగా అక్కడ అర్జున్ వారానికి సరిపడా ఇన్సులిన్ ఇంజెక్షన్ ని వరుసగా స్టోర్ చేసి ఉంటాడు. ప్రీతి తను తీసుకొచ్చినటువంటి డూప్లికేట్ ఇన్సులిన్ ఇంజెక్షన్ ని అక్కడ మార్చేస్తుంది. కానీ తనకి ఎందుకో ఇతను ఏమన్నా అమాయకుడేమో, అనవసరంగా మనం మొత్తం తెలుసుకోకుండా ఇతన్ని చంపేస్తున్నామేమో అని భయపడుతూ తను తీసుకొచ్చినటువంటి ఇంజెక్షన్ అక్కడి నుంచి మళ్ళీ తిరిగి తీసేసుకుని అక్కడి నుంచి వెళ్ళబోతూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో అక్కడ అర్జున్ ల్యాప్టాప్ ఓపెన్ అయి ఉంటుంది. దాంతో శాలిని వెంటనే ఆ ల్యాప్టాప్ మొత్తం చెక్ చేస్తూ ఉండగా దాంట్లో చాలా ఫైల్స్ ఉంటాయి. ఆ ఫైల్స్ అన్నిటినీ కూడా ప్రీతి షేర్ చేసుకుంటుంది. అదే విధంగా ఆ ల్యాప్టాప్ లో ఈ అర్జున్ చాలా మంది అమ్మాయిలతో అక్రమ సంబంధం పెట్టుకుని ఉంటాడు కదా, వాళ్ళందరితో దిగిన ఫోటోలు అన్ని కూడా ఉంటాయి. దాంతో ప్రీతి ఆ ఫొటోస్ అన్నిటినీ కూడా తన ఫోన్ లోకి సెండ్ చేసుకుంటుంది. అదే సమయంలో అర్జున్ బాత్రూమ్ లో నుంచి బయటకు వస్తూ ఉండడంతో ప్రీతి వెంటనే అక్కడి నుంచి ముందుగానే పారిపోతుంది. ఆ తర్వాత ప్రీతి తనకు తెలిసినటువంటి సాక్ష్యాలన్నింటినీ కూడా డైరెక్ట్ గా పోలీస్ ఆఫీసర్ నాయక్ దగ్గరికి తీసుకుని వెళ్లి నాయక్ ని చూసి మాట్లాడుతూ సార్ ఆ అర్జున్ గురించి చాలా విషయాలు తెలిసాయి, ఆ అర్జున్ మామూలు వాడు కాదు, తను చాలా మంది అమ్మాయిలతో సంబంధం ఏర్పాటు చేసుకుని తను వాళ్ళ బాడీలో ప్రెగ్నెన్సీకి అవసరం అయ్యేటువంటి అండాలని తీసేసి వాళ్ళకి తెలియకుండానే అమ్మేస్తూ బిజినెస్ చేస్తున్నాడు, దానికి సంబంధించిన ఆధారాలన్నీ కూడా నా దగ్గర ఉన్నాయి, వెంటనే మీరు ఆ అర్జున్ ని అరెస్ట్ చేయండి అని అంటూ ఉంటుంది. అయితే ఆ మాటలు విన్న నాయక్ మాత్రం ప్రీతిని చూసి తనకి సమాజంలో చాలా మంచి పేరుంది, ఈ ఆధారాలతో మనం అతన్ని అరెస్ట్ చేయలేమని అంటూ ఉంటాడు. అయితే ప్రీతి మాత్రం లేదు సార్, మీరు ఎలాగైనా అర్జున్ ని అరెస్ట్ చేయాలి అని అంటూ ఉంటుంది. ఎందుకంటే అర్జున్ అరెస్ట్ అయితే శాలినికి మనం న్యాయం చేసినట్లు అవుతుంది అని ఆ అర్జున్ ని అరెస్ట్ చేయమని రిక్వెస్ట్ చేస్తూ ఉంటుంది. అప్పుడు నాయక్ వెంటనే ప్రీతిని చూసి ఆ అర్జున్ మోసం చేసిన ఈ లేడీ ఎవరైనా వచ్చి కోర్టులో సాక్ష్యం చెప్పగలిగితే మనం అర్జున్ ని అరెస్ట్ చేయవచ్చు అని అంటూ ఉంటాడు. దాంతో ప్రీతి వెంటనే శాలినిని కలవాలి అని శాలిని అడ్రస్ తనకు తెలియకపోవడంతో తను వెంటనే తను అటెండ్ అయినటువంటి కుకింగ్ క్లాస్ దగ్గరికి వెళ్లి శాలిని అడ్రస్ గురించి అడుగుతుంది. కానీ వాళ్ళు మాత్రం ఒక పర్సనల్ డీటెయిల్స్ మేము అలా ఇవ్వము అని చెప్తారు. దాంతో ప్రీతి బాగా ఆలోచించి ఒకసారి శాలిని నాకు పట్టు శారీ గిఫ్ట్ గా పంపించింది కదా, ఆ గిఫ్ట్ ఎక్కడి నుంచి పంపించారో వాళ్ళ దగ్గరికి వెళ్లి నాకు ఒక లేడీ గిఫ్ట్ పంపించింది, తిరిగి నేను ఆ లేడీకి గిఫ్ట్ ని పంపించాలనుకుంటున్నాను, ఆ లేడీ అడ్రస్ కావాలి అని రిక్వెస్ట్ చేసి శాలిని అడ్రస్ తీసుకుని డైరెక్ట్ గా వెళ్లి శాలిని కలుస్తుంది. అక్కడతో ఈ ఎపిసోడ్ కూడా పూర్తవుతుంది. తర్వాత ఎపిసోడ్ స్టార్టింగ్ లో ప్రీతి శాలిని కలిసి నీ హస్బెండ్ ఊరికే అమ్మాయిలతో ఎఫ్ఐఆర్ పెట్టుకోలేదు, తను చాలా బలమైన కారణంతోనే వాళ్ళతో ఎఫ్ఐఆర్ ని కంటిన్యూ చేస్తున్నాడు అని అంటూ ఉంటుంది. ఆ మాటలు విన్నటువంటి శాలిని మాత్రం అతను దేనికోసం చేస్తే నాకెందుకు, తను నన్ను టార్చర్ పెడుతున్నాడు, త్వరగా నువ్వు అతన్ని చంపేయాలి అని అంటూ ఉంటుంది. అయితే ఆ మాటలు విన్న ప్రీతి మాత్రం అతన్ని చంపడం కాదు, అతను చేస్తున్న దుర్మార్గాలన్నీ కూడా ఈ సమాజానికి తెలియాలి, అవును ఒక విషయం చెప్పు, నువ్వు గర్భవతిగా ఉన్నప్పుడు నీకు అబార్షన్ అయ్యింది కదా, అది ఏ విధంగా జరిగింది అని అడుగుతుంది. దానికి శాలిని సమాధానం చెప్తూ నాకు ఉన్నట్టుండి కళ్ళు తిరిగి కింద పడిపోయాను, తర్వాత నాకు అబార్షన్ అయ్యింది అని నా భర్త నాకు స్వయంగా చెప్పాడు అని ఆ శాలిని చెప్తూ ఉంటుంది. ప్రీతి శాలిని చూసి నిజానికి నీకు అబార్షన్ ఆ రోజు కాలేదు, నీ భర్త అర్జునే నీ కడుపులో ఉన్నటువంటి గర్భంలోని అండం తీసుకున్నాడు, స్పెయిన్ లో ఉన్న ఒక జంట స్ట్రాంగ్ అయిన గర్భం అండం కావాలని అడిగారు, అయితే నీ కడుపులో ఉన్న అండం చాలా స్ట్రాంగ్ గా ఉంది అని నీ భర్తకు బాగా తెలుసు కాబట్టి నీ అండాన్ని నీకే తెలియకుండా అమ్మేశాడు, నీకు కావాలంటే నా దగ్గర ఆధారం కూడా ఉంది,
నీ బిడ్డకి ఇప్పుడు 2 సంవత్సరాలు, కావాలంటే చూడు అని ఒక ఫోటోని కూడా చూపిస్తుంది. ఆ బిడ్డ డీటెయిల్స్ ని కూడా ప్రీతి శాలినికి ఇవ్వడంతో శాలిని వెంటనే ఆ డీటెయిల్స్ లో ఉన్న నెంబర్స్ కి ఫోన్ చేస్తుంది. కానీ వాళ్ళు స్పానిష్ లో మాట్లాడుతూ ఉండడంతో శాలినికి ఏమీ అర్థం కాకుండా ఉంటుంది. ఆ సమయంలో తిరిగి మళ్ళీ శాలిని తన బిడ్డ ఫోటోని చూసి నా బిడ్డ నా దగ్గరే ఉండాలి కదా, వేరే వాళ్ళకి ఎలా అమ్మేశాడు అని చాలా బాధపడి ఏడుస్తూ ఉంటుంది. కట్ చేస్తే ఆ తర్వాత ప్రీతి మరియు పోలీస్ ఆఫీసర్ నాయక్ ఇద్దరు కూడా భార్యాభర్తలుగా యాక్టింగ్ చేస్తూ ఒక సీక్రెట్ కెమెరా పెట్టుకుని ఎక్కడైతే అర్జున్ వర్క్ చేస్తున్నాడో ఆ హాస్పిటల్కి వెళ్ళి అర్జున్ని కలిసి, సార్ మాకు పెళ్ళయ్యి 5 సంవత్సరాలు అవుతుంది, ఇంతవరకు పిల్లలు పుట్టలేదు, చాలా చోట్ల ట్రై చేశాం కానీ మాకు పిల్లలు పుట్టలేదు అని అడుగుతూ ఉంటారు. అప్పుడు అర్జున్ ఆ పోలీస్ ఆఫీసర్ నాయక్ని చూసి, మీకు వయసు చాలా ఎక్కువైంది కదా, అందుకే ఇన్ని ఇబ్బందులు వస్తున్నాయి, మీకు పిల్లలు కావాలంటే కొంచెం డబ్బులు ఖర్చు అవుతుంది అని అంటాడు. ఆ మాటలు విన్న నాయక్ మాత్రం, సార్ ఎంత డబ్బులు ఖర్చైనా పర్వాలేదు, మీరు డబ్బుల గురించి మాత్రం ఆలోచించకండి, మాకు పిల్లలు కావాలి అని చెప్పి అక్కడి నుంచి బయటకు వచ్చేస్తారు. తర్వాత ప్రీతి శాలిని దగ్గరికి రావడంతో శాలిని చాలా బాధపడుతూ ఉండడంతో ప్రీతి తనను ఓదార్చుతూ, నువ్వేం బాధపడకు, నీ భర్త చేసేదంతా కూడా సమాజానికి తెలిసేలాగా చేసి తనని అరెస్ట్ అయ్యేలాగా చేద్దాం, ఆ తర్వాత నీ బిడ్డ కూడా నీ దగ్గరికి వస్తుంది అని అంటూ ఉంటుంది. అప్పుడే శాలిని ఆ ప్రీతిని చూసి, నీకు నేను నిజం చెప్పాలి, నిజానికి నేను నీ హస్బెండ్ ని చంపలేదు, నేను తన దగ్గరికి వెళ్ళి ఆ జైలో టాబ్లెట్ ని కలిపిన మాట వాస్తవమే, కానీ అది తను తాగిన సమయంలో నేను తన దగ్గరికి వెళ్ళి నీ వైఫ్ ని మంచిగా చూసుకొని అడ్వైజ్ ఇచ్చాను, కానీ తను మాత్రం నా మీద చాలా కోపంగా ఆ విషయం చెప్పడానికి నువ్వెవరు అంటూ నా మీద బాగా అరుస్తున్నాడు. అలా నా మీద అరిసే సమయంలోనే నీ హస్బెండ్ కాలు జారి కింద పడి చనిపోయాడు, దాంతో నేను అక్కడి నుంచి పారిపోయి, తను చనిపోయాడు కాబట్టి నువ్వు ఇలాగైనా నాకు సహాయం చేస్తావని నీ హస్బెండ్ ని నేనే చంపాను అని నీ దగ్గర అబద్ధం చెప్పి నీ చేత సహాయం చేయించుకోవడం కోసం ఈ విధంగా నీ దగ్గర అబద్ధం చెప్పాను, నన్ను క్షమించు అంటూ ఉంటుంది. ఆ మాటలు విన్న ప్రీతి, జరిగిపోయింది ఏదో జరిగిపోయింది, ఇప్పుడు జరగాల్సింది చూద్దాం, నువ్వు దాని గురించి ఎక్కువగా బాధపడకు అని అంటూ ఉంటుంది. కట్ చేస్తే మరోపక్క అర్జున్ ఒక మీటింగ్ కి వెళ్లి అక్కడ ఏదో మాట్లాడుతూ ఉండగా సరిగ్గా అదే సమయంలో అక్కడికి పోలీస్ ఆఫీసర్ నాయక్ పోలీస్ డ్రెస్ లోనే వెళుతూ ఉంటాడు. అక్కడికి నాయక్ రావడం చూసినటువంటి ఆ అర్జున్ ఇతను మనల్ని అరెస్ట్ చేయడం కోసమే వస్తున్నాడు అని కంగారు పడుతూ ఉండడంతో అదే సమయంలో అర్జున్ మాట్లాడింది మొత్తం కూడా అక్కడ వీడియో ప్లే చేసి అర్జున్ చేస్తున్నది మొత్తం కూడా అందరికీ తెలిసేలాగా చేసి అర్జున్ ని అరెస్ట్ చేస్తాడు. దాంతో శాలిని మరియు ప్రీతి ఇద్దరు కూడా చాలా ఆనందంగా కౌగులించుకుంటూ ఉంటారు. ఆ తర్వాత అర్జున్ చేసినటువంటి దుర్మార్గాలన్నీ కూడా ప్రజలకు తెలిసే విధంగా టెలికాస్ట్ చేస్తూ ఉంటారు. అదే సమయంలో శాలిని కొడుకు కూడా తిరిగి శాలిని దగ్గరికి రాబోతూ ఉండడంతో శాలిని చాలా ఆనందపడుతూ ఉంటుంది. కట్ చేస్తే మరో పక్క ప్రీతి తన డబ్బింగ్ చెప్పేటటువంటి స్టూడియో దగ్గరికి వెళ్ళి, ఇంతకుముందు ఆ డబ్బింగ్ స్టూడియోలో ఎప్పుడూ చిరాకు పడుతూ డబ్బింగ్ చెప్తూ ఉంటుంది కదా, ఇప్పుడు మాత్రం చాలా ఆనందంగా డబ్బింగ్ చెప్తూ అక్కడ తనని ఇష్టపడుతున్నటువంటి ఆ అనిల్తో కలిసి కాఫీ తాగడానికి వెళ్దామా అంటుంది. దానికి ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నటువంటి అనిల్ ఖచ్చితంగా కాఫీ తాగడానికి వెళ్దామని చెప్పి ఇద్దరు వెళుతూ ఉంటారు. ఆ సమయంలో ప్రీతి అనిల్తో పాటు చాలా సిగ్గుపడుతూ వెళుతూ ఉంటుంది. అక్కడతో ఈ వెబ్ సిరీస్ ఫినిష్ అవుతుంది. బిజోయా కొడుకు నీల్ ఎందుకు ఆత్మహత్య ప్రయత్నం చేశాడు? నిజంగానే బిజోయా కొడుకు నీల్ ఆత్మహత్య ప్రయత్నం చేశాడా, లేదా ఎవరైనా నీల్ని చంపడానికి ప్రయత్నించారా? సడన్ గా నీల్ రూమ్మేట్ ఎందుకు ఎవరికి కనిపించకుండా ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయాడు? అలాగే బిజోయా హస్బెండ్ నిజంగానే ఆత్మహత్య చేసుకున్నాడా, లేదా తనని ఎవరైనా చంపేశారా? చివరికి బిజోయా తన కొడుకు నీల్కి ఏం జరిగిందో కనిపెట్టగలిగిందా లేదా అన్నదే 2025లో బెంగాలీ లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి బిజోయా వెబ్ సిరీస్ స్టోరీ. ఈ బెంగాలీ వెబ్ సిరీస్ స్టోరీని తెలుగులో వినాలి అనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్గా ఉంటుంది. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.